వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు 10th స్టాండర్డ్ సంబంధించి రియల్ నంబర్స్ చాప్టర్ 1లో ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ షో దట్ రూట్ 2 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ అనే టాపిక్ మనం ఈరోజు నేర్చుకుందాం. సో ఎవరైనా సరే మొట్టమొదటిగా చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అదేవిధంగా ఈ వీడియోని 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు షో దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ మనం ప్రూవ్ చేయాలంటే దీని కాంట్రాడిక్షన్లో వెళ్ళాలి. అంటే ఏం చేయాలి? రేషనల్ అని తీసుకోవాలి. రేషనల్ అని తీసుకోవాలన్నప్పుడు దాన్ని మనం ప్రూవ్ చేయలేకపోతే అది ఆటోమేటికల్గా ఇర్రేషనల్ అవుతుంది. సో మొట్టమొదటిగా ఏం చేయాలి? ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే ముందుగా రేషనల్ అని తీసుకుని మనం అది ప్రూవ్ చేయలేకపోతే ఆటోమేటిక్గా అది ఇర్రేషనల్ అవుతుంది. సో ఆ పద్ధతి ఏ విధంగా చేయొచ్చు అంటే రూట్ 2 కాకుండా రూట్ 3, రూట్ 5, రూట్ 7, రూట్ 11 అన్నిటికీ కూడా ఇదే పద్ధతి. సో దీన్ని ఏ విధంగా చేయొచ్చని చూడండి. మొట్టమొదటిగా లెట్ ఇక్కడ ఇర్రేషనల్ని చూపించమన్నారు కాబట్టి రేషనల్ అని మనం తీసుకుందాం. లెట్ రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ అనుకుందాం. రేషనల్ అనుకుందాం. రేషనల్ అని అంటే దాని మీనింగ్ ఆల్రెడీ మనకు తెలుసు. వాట్ ఈస్ ద రేషనల్ నెంబర్? ద నెంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p and q ఆర్ ఇంటిజర్స్ అండ్ దెన్ q నాట్ ఈక్వల్ టు 0. అంటే p by q ఫార్మ్లో రాసేవన్నీ కూడా మనకి p and q ఆర్ ఇంటిజర్స్ అవ్వాలి. q నాట్ ఈక్వల్ టు 0 అయినవన్నీ కూడా మనకి అవి రేషనల్ అవుతాయి. సో దాని ప్రకారంగా మనం తీసుకుంటే రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు p by q. ఎందుకంటే p, q అనేవి బిలాంగ్స్ టు z ఇంటిజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0. నౌ ఇప్పుడు ఈ p by q అనేది 4/8 ఉందనుకోండి, దాన్ని మళ్ళీ 1/2 క్యాన్సిలేషన్ అవుతుంది కదా. లేదా 5/25 ఉందనుకో, 5 1 5 25 అంటే క్యాన్సిలేషన్ అవుతుంది. సో p by q అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 7/21 ఉందనుకోండి p by q, ఇది p by q 7 1 7 3 అంటే ఇంకా క్యాన్సిలేషన్ అవుతుంది. లేదా 2/4 అని ఉంది, 2 1 2 2 అంటే క్యాన్సిలేషన్ ఉంది. సో అలాగే ఇంకా 3/12 అన్నాడు అనుకో, 3 1 3 4 అవుతుంది. లేదా 6/21 ఉందనుకోండి, 3 2 3 7 2/7 అంటే క్యాన్సిలేషన్ అవుతుంది. కాబట్టి క్యాన్సిలేషన్ లేకుండా ఇంకా మన కో ప్రైమ్స్ ఆఫ్టర్ క్యాన్సిలేషన్ ఏమనుకుందామంటే సో రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a/b. ఎందుకు ఇవి a, b ఆర్ కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటే ఇంకేది క్యాన్సిలేషన్ అనేది ఉండదు, ఓన్లీ 1 క్యాన్సిల్ అవ్వాలి. అంటే ఏంటి? 7/9 ఇంకే క్యాన్సిలేషన్ అవ్వవు. 7 1 ఏం క్యాన్సిలేషన్ ఉండదు, 1 టేబుల్ తప్ప. లేదా 11/25 రెండిట్లోని ఏది క్యాన్సిలేషన్ అవ్వదు. లేదా 3/11 3 1 ఏది క్యాన్సిలేషన్ అవ్వదు. సో ఈ రకంగా ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఇక్కడ మనం తీసుకున్నవి ఏ అండ్ బి ఏంటి? కోప్రైమ్స్. ఇంకా దేర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్ అనే తీసుకోవాలి. సో నౌ ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఏంటవుద్ది? రూట్ 2 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే అడ్డగుణకారం చేయగా. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేయగా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎందుకంటే ఇది చాప్టర్ 1లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద బేస్ అయ్యి ఎక్సైజ్ 1.4 కూడా ఉంటుంది. దీని తర్వాత ఎక్సైజ్ 1.4 సమ్ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే రూట్ 2 ఇంటూ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ హోల్ స్క్వేర్. అంటే 2b² ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఎప్పుడైతే ఇక్కడ 2 ఉందో 2 డివైడ్స్ a square. 2 divides a square. 2 divides a square. ఎందుకంటే 2 వచ్చింది ఇక్కడ. రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2b² ఇది కూడా a square. 2 అనేది ఇక్కడ కామన్గా ఉంది కాబట్టి 2 డివైడ్స్ అవుతుంది. 2 divides a square. ఎప్పుడైతే a స్క్వేర్తో డివైడ్ అయిందో ఇది ఆటోమేటికల్లీ 2 divides a ఆల్సో. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1. ఓకే. నెక్స్ట్ ఎప్పుడైతే ఏతో డివైడ్ అయిందో మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 2c అని తీసుకోండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2c అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి 2b² ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని తెలుసు. 2b² ఈక్వల్ టు ఏ స్క్వేర్ కదా. సో అందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2b² ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత? 2c హోల్ స్క్వేర్. అంటే 2b² ఈజ్ ఈక్వల్ టు 4c² అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 2తో డివైడ్ చేయండి. అంటే b² ఈజ్ ఈక్వల్ టు 4c²/2. 2 1 2 2 అప్పుడు ఎంత అవుద్ది? b² ఈజ్ ఈక్వల్ టు 2c². b² ఈక్వల్ ఎంత అవుద్ది? 2c². ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? 2 divides b². 2 divides అనేది b². ఎందుకంటే b² ఈక్వల్ టు 2c² అని ఉందనుకోండి,
మనం దీనికిలా రాసుకుంటే ఇంకా నీట్గా 2c² = b² అనే అవునా. ఇప్పుడు 2 డివైడ్స్ b², 2 డివైడ్స్ b². అదేవిధంగా 2 డివైడ్స్ b ఆల్సో, 2 డివైడ్స్ b ఆల్సో. సో ఇది 2 అనుకోండి. ఇక్కడ మనకి ఏమొచ్చింది, 2 అనే నెంబర్ ఏతోనే డివైడ్ అవుతుంది, 2 అనే నెంబర్ బీతోనే డివైడ్ అవుతుంది. ఇక్కడ ఏబీబీ మనం ఏమనుకున్నాం, అసలు ఏది కామన్ ఫ్యాక్టర్ ఉండదు, కోప్రైమ్స్ అంటే ఇంక ఏ టేబుల్ పోదు ఎక్సెప్ట్ 1. కానీ ఇక్కడ వచ్చింది ఏంటి, 2 డివైడ్స్ ఏ, 2 డివైడ్స్ బి అని వచ్చింది. ఫ్రమ్ 1 and 2 2 డివైడ్స్ both A and B. ఏతోనూ బీతోనూ కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనం తీసుకున్నటువంటి అసంప్షన్ రాంగ్. సో అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. మన అసంప్షన్ ఏం తీసుకున్నాం, మనం అనుకున్నాం. సో అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. ఏమనుకున్నాం, √2 అనేది రేషనల్ అనుకున్నాం. అవర్ అసంప్షన్ లెట్ అనుకున్నాం, అది రాంగ్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఏమైంది, దేర్ఫోర్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్. మళ్ళీ ఒకసారి మనం రివైట్ చేద్దాం. ఒకసారి చూడండి. లెట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ని ప్రూవ్ చేయాలంటే మొట్టమొదటిగా ఏం తీసుకోవాలి, √2 ఈజ్ ఎ రేషనల్ని తీసుకోవాలి. రేషనల్ అంటే ఏంటి, మన p/q ఫార్మేషన్లో ఉంటుంది. సో p/q ఓకే. p/q తర్వాత ఇంకా ఏవైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేసేసిన తర్వాత కోప్రైమ్స్, ఇంకేది క్యాన్సిలేషన్ అవ్వదన్నది a/b. అంటే A and B ఆర్ కోప్రైమ్స్. అంటే ఏ ఎక్కం కూడా అందులో పోదు, ఏ టేబుల్ పోదు. అటువంటి విధంగా తీసుకున్నాం. నౌ ఇప్పుడు ఏం చేసాం, అడ్డగుణకారం చేసాం. అంటే √2 × b = a. అడ్డగుణకారం చేస్తే √2 × b = a. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేస్తే √2b² = a². అంటే √2² అనేది √2² కింద అయిపోయింది. 2b² = a². ఈజ్వల్ టు అవతల వైపు a² ఉంది కాబట్టి ఇక్కడ 2తో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 2 డివైడ్స్ a². 2 అనేది a² డివైడ్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే a² డివైడ్ చేసిందో ఏని కూడా డివైడ్ చేస్తుంది. సో 2 డివైడ్స్ a ఆల్సో. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుసు 2b² = a² అనేది. ఇక్కడ మనం 2తో డివైడ్ అవుతుంది కాబట్టి a అనేది మల్టిపుల్ ఆఫ్ 2 అంటే 2c. మనం c అనేది ఏదైనా నెంబర్ తీసుకున్నాం, మల్టిపుల్ ఆఫ్ 2, 2 1 2, 2 2 4, 2 3 6 ఏదైనా తీసుకున్నాం. a = 2c అని తీసుకుందాం. ఇప్పుడు 2b² = a² అని తీసుకుంటే 2b² = ఏ ప్లేస్లో ఏం రాసుకోవాలి, 2తో డివైడ్ అవుతుంది కాబట్టి 2c రాసుకున్నాం, 2c². 2b² = 2c × 2c ఎంత అవుద్ది, 4c². ఇప్పుడు b² ఎంత అవుద్ది, 4c²/2, 2 1 2 2 అంటే 2c² అవుద్ది. b² = 2c² అంటే 2c² = b². ఇది ఇటువైపు అది అటువైపు మార్చాం. అంటే ఇక్కడ ఏమొచ్చింది, 2 డివైడ్స్ b² ఆల్సో. 2 డివైడ్స్ ఎప్పుడైతే b²తో అయిందో bతో కూడా అవుతుంది. 2 డివైడ్స్ b ఆల్సో. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్రమ్ 1 and 2 అందులో చూస్తే ఏమైంది, ఇక్కడ 2 డివైడ్స్ ఏ వచ్చింది, ఇక్కడ 2 డివైడ్స్ b వచ్చింది. సో 2 డివైడ్స్ both a and b. ఎప్పుడైతే మనకి a and b వచ్చింది ఇక్కడ ఏమన్నాం, ఏది డివైడ్ అవ్వదు అన్నాం. కానీ మనం ప్రూవ్ చేసింది ఏంటి, 2 అనే ఫ్యాక్టరు ఏని బీని కూడా డివైడ్ చేస్తాను వచ్చింది కాబట్టి సో అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. సో √t ఈజ్ అన్ ఇర్రేషనల్. కాబట్టి మనం తీసుకుంది రాంగ్ కాబట్టి ఇర్రేషనల్. సో ఇదే విధంగా మనం √3 చేయొచ్చు, లేదా √5 చేయొచ్చు, √7 చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చిన్నది మార్పులు చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. √3 ఇర్రేషనల్ చేద్దాం అనుకోండి. √3 ఇక్కడ రాసుకోండి, √3 షో దట్ √3 ఇర్రేషనల్. అప్పుడు ఏంటవుద్ది, √3 ఈజ్ రేషనల్ అని తీసుకుంటారు దీన్ని. అప్పుడు ఏంటవుద్ది, ఇది √3 = p/q. దీన్ని ఇంకొక సమ్ మోడల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంత అవుద్ది, √3 = a/b. ఇక్కడ ఎంత అవుద్ది, √3b = b. సేమ్ ప్రాసెస్, √3 అన్న √5 అని అంటుంది. ఇప్పుడు √3 స్క్వేరింగ్ అని బోసైడ్ చేస్తే √3b² = a². ఇక్కడ √2² కింద అవుతుంది, ఇది ఎంత అవుతుంది, 3b². ఇప్పుడు ఎంత వచ్చింది, ఇక్కడ ఎంతకైతే 2 ఉంది కాబట్టి 2 రాసాము, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 డివైడ్స్ రాసాము. 3 డివైడ్స్ a², 3 డివైడ్స్ a. సో ఎప్పుడైతే a మనం అక్కడ 2c ఉంది కాబట్టి 2 అనుకున్నాం, కానీ ఇక్కడ ఏమనుకోవాలి, 3 కాబట్టి 3 తీసుకోవాలి, 3c. ఇక్కడ మనకి ఏంటి, 3b² = a² కదా, ఇక్కడ 3b² రాసుకోండి. 3b² = a². ఇక్కడ 3b² ఏ ప్లేస్లో ఎంత రాసుకోవాలి, ఏ ప్లేస్లో 3b² = a², 3b ప్లేస్లో
ఏ ప్లేస్లో 3c రాసుకోవాలి. సో దాని ప్రకారంగా మనం తీసుకుంటే ఇదే ప్రాసెస్ మొత్తం అవుతుంది. 3b² = 9c². ఇందాక a = 2c తీసుకున్నాం, 2 కాబట్టి 3 అయితే 3 తీసుకోవాలి. సో ఇప్పుడు b² = 9c²/3 అంటే b² = 3c². ఇప్పుడు మళ్ళా 3c² = 3c² = b². ఇప్పుడు ఏంటవుద్ది, 3 డివైడ్స్ c². ఇవన్నీ ఇందాక 2 అని వచ్చి ఇప్పుడు 3 వస్తుంది అంతే. 3 డివైడ్స్ b², 3 డివైడ్స్ b. ఫ్రమ్ 1 and 2 ఇప్పుడు ఏ టేబుల్ పోతుంది, 3 అంటే 2 అని చోటల్లో 3 పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే మనం. సో అవర్ అసెంబ్లీ రాంగ్. సో 3√3 ఈజ్ అన్ ఇర్రేషనల్. సో ఈ రకంగా మనం √2 అవనేయండి, √3 అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా √5, √7, √11 ఇవన్నీ కూడా అదే ప్రాసెస్లో చేయాలి. సో √3 ఇర్రేషనల్ మనం చెప్పండి, √2 అండ్ √3 చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఎక్సైజ్ 1.4 మీద ఉండేటువంటి ఎక్సైజ్ సమ్స్ చెప్పడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ వీడియోని 10th స్టాండర్డ్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మొట్టమొదటిగా ఎవరైనా చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీవన్. ప్లీజ్ ఈ వీడియోని తప్పనిసరిగా 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.